సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారికి సప్తమంలో గురుబలం ఉన్నది. అలాగే అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ పంచమంలో శుక్రబలం ఉన్నది. అష్టమ స్థానస్థిత కుజ దోషం తొలగిపోయినది. 6వ స్థానమందు రవి యోగిస్తున్నారు, చంద్రబలం ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ఉన్నాయి. గ్రహాలు ఎక్కువ స్థాయిలో అనుకూలిస్తూ ఉండడం, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. గత వారాలతో పోల్చుకుంటే ఈ అష్టమ కుజుడు యొక్క దోషం తొలగిపోయిన తర్వాత వారాలు మరీ ముఖ్యంగా యుద్ధం వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రశాంతంగా కనబడుతూ ఉంటాయి. ఈ కుటుంబపరమైనటువంటి విషయాలు, ఒడిదుడుకులు, ఆర్థిక పరమైనటువంటి విషయాలు, మరీ ముఖ్యంగా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కదలిక అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఏదైనా ఉద్యోగంలో అనిశ్చితి ఉంటే దాని నుండి బయటపడడం, కుటుంబపరమైనటువంటి తగువులు ఉంటే బయటపడుతూ ఉండడం, అలాగే ఏదైనా వ్యాపారపరమైనటువంటి విషయాలు అవి ఉంటే కొంత అవి ముందుకు సాగుతూ ఉండడం, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అర్ధాష్టమ శనేశ్వరుడు వాతశూలం మనక్లేశ భయం స్వస్థాన హాని కృత్ అన్నారు. ఇక్కడ శనికి సంబంధించి కొంత ప్రత్యేకమైనటువంటి దోషం ఏంటి అంటే భయం స్వస్థాన హాని కృత్. ఎక్కడైతే మీది అనుకున్నారో, మీ స్థానము అనుకున్నారో ఆ స్థానంలో కూడా భయపడేలా చేస్తారు. మీ ఇల్లు, మీ ఉద్యోగ స్థానము లేదా మీ వ్యాపార స్థానం, ఆ స్థానాల్లో కూర్చోడానికి భయపడేలా చేస్తాడు. ఏదో ఒక మానసిక సమస్యను సృష్టించి ఆడ కూర్చోకుండా తిరిగేలా చేస్తారు. అంటే గతంలో ఏదైనా మనకు సమస్య వచ్చింది, ఇక్కడ కూర్చుంటే అమ్మయ్య ప్రశాంతంగా ఉందనుకుంది. ఇప్పుడు సమస్య ఆ స్థానం అయినప్పుడు ఆ స్థానంలో కూర్చోకుండా మనం తిరుగుతూ ఉంటాం. ఇలా తిరిగేలా చేస్తాడు శనేశ్వరుడు. అది ఒకటి ముఖ్యమైనటువంటి విషయము. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలపైన ఎక్కువగా ఫోకస్ ఉంటూ ఉంటుంది. ఎంతసేపు మనం కష్టపడ్డా అది కుటుంబం కోసమే కదా, లేదా మన కోసమే కదా అనేటువంటి కొంత స్వార్థాన్ని తీసుకొస్తాడు. ఇక్కడ స్వార్థము అంటే మంచిగానే తీసుకోవాలి. ఇప్పటి వరకు కుటుంబం పైన మనం శ్రద్ధ చూపించలేదు, అన్యత్ర విషయాలపైన మనం శ్రద్ధ చూపించాం. ఇప్పుడు కుటుంబ సభ్యులపైన మనం దృష్టి పెట్టి వాళ్ళకి కావాల్సింది చేద్దాం అనే ధోరణిలోకి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల యొక్క తత్వాన్ని మీకు అర్థమయ్యేలా చేస్తాడు శనేశ్వరుడు. ఎప్పుడున్నా సరే ఆయన విరక్తి భావాలని, వైరాగ్య భావాలు, ఆయన కర్మకు సంబంధించినటువంటి గ్రహం. మనం బంధువులకి ఇంత చేసాం, కుటుంబ సభ్యులకి ఇంత చేసాం, మనకి వాళ్ళ వల్ల ఉపయోగం లేదు, వాళ్ళు మన మీద ఎలా ఉన్నారనే భావాన్ని వెళ్ళిపోయే ముందు కలగజేస్తాడు. అది కలగజేయడానికి ముందు బంధువులకి, కుటుంబ సభ్యులకి ఇంత శ్రమ పడేటువంటి విధంగా ఆయన అంటే మనసును ఎలా తిప్పుతాడు చూడండి. ఆ గ్రహస్థితి కర్మ సంబంధమైన గ్రహం కాబట్టి ఇప్పుడున్నటువంటి టైంలో కుటుంబ సభ్యులకి ఏదైనా మంచి చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం కూడా శనేశ్వరుడే. ఇక్కడ వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఆర్థిక ఆరోగ్య సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఈ రాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి.